హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. మనతోని పిఓడబ్ల్యూ సంధ్య గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు సామాజికంగా ఇప్పుడు చాలా ఎదుర్కొంటా ఉంది మన సమాజము. ఆ విషయాల మీదట్లే మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం ఇక్కడ ప్రస్తుతం మన తెలంగాణలో చాలా అంటే చాలా కొన్ని అసలు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా పనులు జరుగుతా ఉన్నాయి. సో ఒక అడ్వకేటర్‌ని, ఒక మహిళని ఇలాంటి ఘటనలు ఎందుకు పదే 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 పునరావృతం అయితుందంటే ఏం చెప్తారు? అంటే పాలకులకి శాంతి భద్రతల మీద ఆహ్, నేర నిరోధకాల మీద అసలు దృష్టి లేదు. అంటే నేరాన్ని నిరోధించాలి. స్త్రీలపై హింస, దళితులపై దాడులు, మైనారిటీలపై ముఖ్యంగా అసలు క్రిమినల్స్ విజృంభిస్తున్నారు. చూసాం గదా! ములుగులో ఒక అడ్వకేట్‌ని, హైదరాబాద్‌లో ఇజ్రాయెల్ అనే అడ్వకేట్‌ని హ్మ్. నడి రోడ్డున నరికి చంపేశారు. అంటే అభిప్రాయాలు వేరైనంత మాత్రాన మనుషుల్ని వెంటాడి చంపక్కర్లేదు. అవును. భావాలు తేడా వస్తే, లేకపోతే రాజకీయంగా విభేదిస్తే, సైద్ధాంతికంగా విభేదిస్తే, దాడులు చేసి చంపేయాలి అనేటువంటి ఒక కల్చర్ ఏదైతే ఈ సమాజంలో పెరుగుతోందో, అది చాలా దారుణం. ఒకప్పుడు కొంతమంది మొదలుపెట్టారు. ఒకప్పుడు ఎవడు పవర్ ఎక్సర్సైజ్ చేయగలిగితే వాడు చేసాడు. సిద్ధాంతం నెత్తిన పెట్టుకున్నోడే కావచ్చు. రాజకీయ బలం కలిగినోడే కావచ్చు. పవర్ ఎక్సర్సైజ్‌లు చేయడంలో భాగం. అడ్డొచ్చినోడిని, విభేదించినోడిని, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినోడిని చంపేశారు. అది అది సమాజానికి మామూలే అని అలవాటు చేసేసారు. కొంతమంది తమ ఉనికి కోసమో, ప్రయోగాల కోసమో, తమ బల ప్రదర్శన కోసమో మొదలుపెట్టినవి ఇవాళ కామన్ అన్నట్టుగా తయారు చేశారు. వ్యక్తిగత గొడవల్లో, ఆస్తుల తగాదాల్లో, రాజకీయంగా తేడాలొస్తే అన్నిటికీ హత్యే. చిన్న గట్టు తగాదాల్లో గూడా మా కార్యకర్తను ఒకతన్ని హ్మ్. దారి పొలానికొచ్చి ఇచ్చే దారి కాడ తగాదాల్లో గూడా చంపేశారు. చాలా చిన్న విషయాల్లో భార్యల్ని చంపేయడం, అప్పుడప్పుడు భర్తల్ని చంపేయడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే హింస బాగా సర్వసాధారణమే అన్నట్టుగా తయారు చేశారు. ఇప్పుడు ఈ హింస ఇంతగనం జరుగుతా ఉంటే తెలంగాణ సీఎం, హోమ్ మినిస్టర్ ఉన్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇక్కడే ఉంది అసలు హోమ్ మినిస్టర్ అనే పోస్ట్ ఫుల్ టైమ్ జాబ్. అవును. ఈయన ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి అన్ని పోస్టులు ఈయనే ఎడ్యుకేషన్ పెట్టుకొని, మంత్రి. ఎడ్యుకేషన్ మంత్రి ఇన్ని పోస్టులు పెట్టుకొని ఫుల్ టైమ్ ఇవాళ అసలు శాంతి భద్రతలు ఎవరి దగ్గరికెళ్ళాలా? డీజీపీ ఆఫీస్ దగ్గరికెళ్ళాలంటే దానికి టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు అందరూ వెళ్ళలేరు. కనీసం హోం మంత్రి అంటే ఒక రాజకీయ నాయకుడు కాబట్టి తెల్లవారుజామున పోయో, పొద్దున 6కి, 7కి పోయి ఆళ్ళ ఇళ్ళ ముందు కాపలా కాసైనా పట్టుకునేవాళ్ళు. పడిగాపులు పడేది. హ్మ్. మహమూద్ అలీ లాంటి వాళ్ళు హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ మధ్యాహ్నం లకడీగప్పుల ఆఫీస్‌కి డే టైమ్‌లో హ్మ్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంటికి వెళ్తే ఆయన అందరివి తీసుకొని ఆ సంబంధిత శాఖలకు ఆదేశించేవాళ్ళు. అట్లా మనం పప్పెట్టి హోంమంత్రులు అనుకున్న వాళ్ళు అంటే గతంలో కూడా మనం చూస్తాం హోంమంత్రులంటే కొంచెం కీలుబొమ్మలు లాంటి వాళ్ళని పెడతారు. హ్మ్. పవర్‌ఫుల్‌ని పెట్టే కల్చర్ పోయింది. హోం మంత్రి అనంగానే మా చెప్పు చేతుల్లో ఉండాలి. ఇండిపెండెంట్‌గా యాక్ట్ చేయొద్దనేది గూడా వచ్చింది. అట్లాంటిది రాను రాను అసలు హోం మంత్రులే లేకుండా చేసి పెట్టారు. ఒకప్పుడు కీలుబొమ్మల్లాంటి హోం మంత్రులు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ హోం మంత్రులు గూడా అక్కర్లేదు. మేమే అంటే అసలు అన్యాయం అండి. ఎవరికి వీళ్ళు ఇంత క్రైమ్ ఎందుకు పెరుగుతుందంటే అసలాడ హోం మంత్రి లేడు. ఈళ్ళు ఎవరికి పోయి చెప్పుకుంటారు అనే ఒక ధోరణి పెరిగింది. అంటే దానివల్లని నేను అనట్లే. అంటే ఎవరైనా తమ గ్రీవెన్సెస్ చెప్పుకోవడానికి, తమ భద్రత కోసం వెళ్లి చెప్పుకోవడానికి ఆ రొటీను పోలీస్ స్టేషన్‌లు తప్ప, హ్మ్. అక్కడ అది నిండా అవినీతి. అక్కడ బలిసినోడికే న్యాయం. బడాబాబులకే రెస్పాన్స్. అటువంటి స్థితిలో ఎవ్వరైనా గూడా నిజానికి ఒక లాయర్ ఫైట్ చేస్తుంటాడు. లేకపోతే ఇంకొక యాక్టివిస్ట్ లేకపోతే ఇంకొకళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఒక ధైర్యంతో నిలబడి ఫైట్ చేసినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఒక హోం మంత్రి ఉంటే వెళ్లి చెప్పుకున్నట్లుగా ఒక లోకల్ సీఐకి చెప్పుకోలేరు. అవును. వాడు లెక్క కూడా చేయడు. అదే హోం మంత్రి అయితే కనీసం వే ఒక ఇతని వెయిట్ ఏంటి? ఇతను ఏం చెప్తున్నాడు అని అర్థమవుతుంది. సో,
పొద్దుగూకుల రాజకీయ నాయకులకి కాపలాలు కాస్తూ బందోబస్తులకి సగం జీవితం పోలీసు వాళ్ళు వెచ్చిస్తారు. అవును. ఒక మినిస్టర్ ఇక్కడ మినిస్టర్ క్వార్టర్‌లో ఎళ్లి వాడి నియోజకవర్గం సిరిసిల్లనో, లేకపోతే కరీంనగర్, వరంగల్ ఉంటే ఆడిదాకా ఒక పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మరో పోలీస్ స్టేషన్ వీడు సెండ్ ఆఫ్ ఇయ్యాలా, వాడు రిసీవ్ చేసుకోవాలా. హ్మ్. అంటే ఎంతమంది పోలీసు అధికారులు, సీఐలు, ఎస్ఐలు పెట్రోలింగ్ వ్యాన్లు దీనికి వాడతారు తెలుసా? కేవలం వాడికి ఏం కాదు. వాడు ఇక్కడ క్వార్టర్‌లో బయలుదేరి రోజు వీళ్ళకి గస్తీలు కావాలి. వీళ్ళకి అన్ని రకాల భద్రతలు కావాలి. హ్మ్. అంటే అసలు వాడి ఎస్కార్ట్ వాడికి ఉండంగా ఒక మినిస్టర్‌కి ఎస్కార్ట్ వ్యాన్ ఉంటది ఎనక ముందు. సరిపోతది కదా! ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఫార్మాలిటీస్ ఎందుకు? చాలా టైం వేస్ట్ చేస్తారు. మీరు చూడండి పోలీస్ స్టేషన్‌లలో ముఖ్యంగా రహదారుల పంట ఉండే పోలీస్ స్టేషన్‌లు వాళ్ళ పని పాపం జిల్లాల్లో ఈ కాపలాలు బందోబస్తుకి గ్రాస్ వేస్ట్. అట్లా ఈ బందోబస్తు ఇప్పుడు గవర్నర్ ఉంటాడు. ఆయన రోజు 2 పూటల గుడికి పోతే 2 పూటల సైఫాబాద్ వాళ్ళు పోవాల్సిందే. అంటే ఇటువంటి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి చెత్త కార్యక్రమాలు బందోబస్తు పేరుతో బడాబాబుల భద్రత పేరుతో వాళ్ళకున్న పెద్ద ప్రమాదం ఏమీ అడవదు. కానీ ఆయన అంటే ఇతర దేశాల్లో పోతే ప్రైమ్ మినిస్టరు మాల్‌కొచ్చి ఆయన ట్రాలీ ఆయన దోసుకుంటూ ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్. అవును. తన ట్రాలీ తను దోసుకుంటూ తన సరుకులు తను వేసుకొని తను బిల్లు కట్టుకొని వెళ్ళిపోతాడు లైన్‌లో. ప్రపంచంలో అనేక దేశాల్లో మంత్రులు, ప్రధానమంత్రులు ఇట్లా ఉంటే మనకింత దౌర్భాగ్యం. వాడొక ఎమ్మెల్యే అయినా వాడికొక రాజసం. వాని చుట్టూ ఒక హంగామా. ఇవన్నీ ఈ హంగామాల నుంచి, ఈ ఆర్భాటాల నుంచి భారత సమాజం ఎప్పుడు బయటపడుతదో కానీ ఇక్కడ భద్రత ఉండదు. ఏ రకమైన భద్రత లేదిక్కడ. కాబట్టి పాలకులకి ప్రజల కోసం మనం పరిపాలిస్తున్నాం. వీళ్ళు ఓటు బ్యాంకులు ఉచితాలు వీళ్ళ మొఖాన పడేస్తే మెజారిటీ పేదోళ్ళు. వాళ్ళ పేదరికం ఎప్పటికి ఉండాలా. ఎందుకంటే వీడు పేదరికం నుంచి విముక్తి అయితే వాడు ఆలోచిస్తాడేమో. వాడు మందు నుంచి, మద్యం నుంచి, మాదక ద్రవ్యాల నుంచి, గంజాయి నుంచి విముక్తి అయితే వాడు ఆలోచిస్తాడేమో. వాడు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లోకెళ్ళి వాడు హ్యాపీగా బతికితే వాడు ఆలోచిస్తాడేమో వీడికి ఓటు ఎయ్యాలా వద్దా. కానీ వాడిని నేను డిపెండ్ చేసుకోవాలంటే ఉచితాలు. కాబట్టి నడిచొచ్చే ఓటు పెట్టెలు వీళ్ళకి. ప్రజలంటే ఓటు బ్యాంక్ అంటే నడిచొచ్చే ఓటు పెట్టెలు. అందుకని ఉచితాలతో అంటే ఏ సమాజమైనా ఉచితంగా ఇవ్వాల్సింది విద్యా, వైద్యం. అవును. అవి 2 ఉచితంగా ఇవ్వకుండా మిగతా ఉచితాలు ప్రకటించి ఉచితాల మీద బతికేస్తున్నటువంటి ఒక దగులుబాజీ రాజకీయ వ్యవస్థలో రేవంత్ అయినా అంతే, మరెవరున్నా అంతే. ఇప్పుడొచ్చిన ఈ పాలకుడికైతే కనీసం తెలంగాణ కోసం ఆలోచించలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఒక రోజు కూడా ఈయన పని చేయలేదు. తెలంగాణ ఆకాంక్ష వెలిబుచ్చలేదు. సమైక్యవాదిగా ప్రారంభమై 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన బీఆర్ఎస్ వైఫల్యాలను ముందు పెట్టుకొని హ్మ్. ఈయన 6 గ్యారంటీలు ఇస్తాను, 7వ గ్యారంటీ కూడా ఇచ్చేస్తాను నేనని బయలుదేరి ఏ గ్యారంటీ లేకుండా 7వ గ్యారంటీ అస్సలే మాట్లాడకుండా ఇవాళ ఈయన పాలన చేస్తున్నాడు. కాబట్టి హింస పెరిగింది. స్త్రీలపై హింస పెరిగింది. ఆ రోజు ఎలక్షన్స్ ముందు మేము 2023 ఎన్నికల్లో హ్మ్. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ అనే దాన్ని పట్టించుకోలా. ఒక్క రివ్యూ మీటింగ్ చేయాల. 2012 ఆఖరి సమీక్షా సమావేశం అవును. ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరపలేదు అని మాట్లాడాము. హ్మ్. దాన్ని వాడుకున్నారు. మేము ముందుకు తెచ్చిన అనేక అంశాలని వీళ్ళు క్యాంపెయిన్‌లో వాడుకున్నారు. వార్ రూమ్ స్ట్రాటజీలు చేశారు. అందులో మా లాంటి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు, అనేక సమస్యలు వాటిని నిపుణులతో అంటే ఆ రంగాల్లో పనిచేస్తున్న సిన్సియర్ యాక్టివిస్టులతోటి ఫీడ్‌బ్యాక్ తీసుకొని అన్ని హామీలు గుప్పించి ఈరోజు పబ్బం గడుపుకొని వీళ్ళు కూడా అదే దోవలో నడుస్తున్నారు.